హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు ప్రస్తుతం నేనైతే రామతీర్థంలో ఉన్నాను. ఇక మనం టెంపుల్ ని ఇంకా కొండని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ మనం లోకల్లో ఉన్న మా బ్రదర్ ని సపోర్ట్ తీసుకుని మనం కొండపైన ఏంటేంటి ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్ గా మీ అందరికి ఎక్స్ప్లోర్ అనేది చేపిస్తాను నేను. ఇంకా మనం కింద కోవిల్ కూడా ఉంటది. ఆ కోవిల్లో కూడా వెళ్ళి మనం లోపల అన్ని కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్నో కొత్త విషయాలు అనేవి మీ అందరికీ తెలుస్తుంటది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దాకా చాలా అంటే చాలా యూట్యూబ్లో చూశాను, కానీ ఏది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఈ కొండ గురించి, ఈ గుడి గురించి కూడా. ఇంకా ఏంటంటే మనకి తెలిసింది కాబట్టి ఇంకా అందరికీ తెలియాలనేసి మంచిగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఇక మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం మీకు అన్ని కూడా డీటెయిల్ గా అర్థమవుతుంటాయి. ఇక మనలో చాలా మంది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం. అక్కడైతే మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. అందులో తెలుగు వాళ్ళు అయితే మాత్రం మన లోకల్లో ఉన్నవి మనకి కావాల్సినవి అయితే మాత్రం చూపించట్లేదు. అందుకనేసి నేనైతే మాత్రం అవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపించి ఇంకా వాటి డీటెయిల్స్ కూడా అన్ని మీకు చెప్దామనేసి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను నా జర్నీ అయితే మాత్రం. నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టం. మ్యాన్ వర్సెస్ వైల్డ్. ఇల్లు చాలా కష్టం మీద అవుతాడు. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు విహారీ. ఈ రోజు అయితే కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను ప్రెజెంట్ అయితే రామతీర్థంలో ఉన్నా. ఇక్కడ కొండనైతే ఇందులో చాలా అంటే చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా నేనైతే ఈ రోజు చూపించబోతున్నాను. ఇక ముందుగా వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక ఇది చూసారు కదా, ఈ రోడ్ అయితే ఇదంతా ఎందుకు వేసారు అనేది నేను వీడియో మధ్యలోనైతే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇక మనం కొండ పైకి ఎక్కడానికి అయితే మాత్రం స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక కొండ స్టార్టింగ్ నుంచి అయితే మీరు మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఎండింగ్ వచ్చి కదా మనం చాలా అంటే చాలా విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఏ యూట్యూబ్ లో కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు కూడా షేర్ చేయలేదు. ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ట్యాంక్ అనేది ఉన్నది. కింద నుంచి కొండ పై వరకు కూడా పైప్ లైన్ వేసి పైకి అనేది వాటర్ గట్ట ఎక్కిస్తున్నారు. గుళ్ళోని వాడడానికైనా, కొంత భక్తులకి తాగడానికైనా, లోపల ప్రసాదాలకి, ఇంకా అక్కడ పైన ఉన్న వాళ్ళకి అన్నిటికి కూడా ఈ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక వీడైతే నా తమ్ముడు ఫ్రెండ్స్. ఇక ఈ రోజుకైతే మాత్రం ఈడే ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్. మనకి వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని కూడా క్లారిటీగా ఈ రోజు చూపించబోతుంది వీడియో. ఇక నేనైతే వీడియోలోనే చెప్తుంటాను, ఇక వీడియో చూపిస్తూ ఉంటాడు. ఇక చూడండి, కొండ చుట్టూ కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. కొత్తగా అంతా చేశారు ఫ్రెండ్స్ కొండ పైన. మీరు వీడియో అనేది చివరి వరకు చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇక చుట్టుపక్కల అన్ని కూడా పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్, కొండ అంచుల వరకు కూడా. ఇక రోడ్డు కూడా కొత్తగా అయితే వేశారు కొండ చుట్టూ కూడా. ఇక ఈ కొండ ఎక్కాలంటే మాత్రం అదృష్టంతో పాటు ఇంకా ఓపిక అనేది చాలా అంటే చాలా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొండ అయితే మనం చూడడానికి చిన్నదిగానే ఉంటది, కానీ పైకి ఎక్కే కొద్దీ సరదా అయితే తీరిపోదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా లెంత్ గా ఉంటది కొండ అయితే మాత్రం. ఇక మనం అయితే చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా కొండలు గట్ట ఎక్కి. ఇక ఈ కొండలు గట్ట ఎక్కడం అయితే మనం చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. సగం పైకి వచ్చానో లేదో కానీ చూడండి, అప్పుడే కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసాయి. ఇక బ్రేక్ టైం అయితే వచ్చింది, కూర్చోవాలి. ఇక ఇక్కడి నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్, మన ఊరైతే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే మాత్రం మెట్లు అయితే ఎండింగ్ అయిపోయాయి. ఇక్కడ వరకే మనకి కాంక్రీట్ లాగా వేసి దాని మీద మెట్లని కట్టారు. ఇక్కడతోటి ఇది కూడా ఆపేశారు. డైరెక్ట్ గా మనకి కొండ ఉంది. కొండ పైన మనం కేర్ఫుల్ గా అనేది వెళ్ళాలి పైకి. ఇక్కడ స్టెప్స్ కూడా లేవు, మనం చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఈ కొండనైతే మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. అది దగ్గర ఒక 20 years అయితే అయిపోతుంది ఆ స్టెప్స్ కట్టి. అది కూడా సగం వరకు కట్టారు. ఆ పైనుంచి అయితే మనం మెట్లు అనేవి లేవు.
పైనుంచి వ్యూ అయితే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా రామ్ తీర్థం. ఇక ఇది చూడండి, ఊరైతే మాత్రం చిన్నదే కానీ చాలా అంటే చాలా ఈ కొండ వల్ల ఆ కోవిల వల్ల చాలా అంటే చాలా పేరు వచ్చింది ఈ ఊరికి. ఇక చుట్టుపక్కల ఇవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన దేవస్థానం భూములే. ఇక ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మన బ్రాహ్మణ్స్ కాలనీ. ఇక ఇదేమించో మన ఊరు, అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇక చుట్టుపక్కల కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పొలాలు, ఇవన్నీ కూడా మన దేవస్థానానికి సంబంధించినవి. ఇందులో సగం ఊరు వాళ్ళవి, ఇంకెందులో మిగతాది దేవస్థానానికి సంబంధించినవి. అందరూ కూడా కౌలుకి చేస్తూ ఉంటారు. ఇక ఇందులో బ్రాహ్మణ్స్ కాలనీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఊరైతే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ గ్రీనరీ, మొత్తం ఎక్కడికక్కడ చెరువులు గట్ట ఉండి మొత్తం అంతా గ్రీనరీగా అయితే ఉంది. పల్లెటూరులోనైతే మనం అయితే మాత్రం ఇదైతే మిస్ అవ్వం. చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ పల్లెటూరు అయితే మాత్రం. ఇక ఈ మొక్కలు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అరుదు. ఇవి కిందన అయితే మాత్రం ఎక్కడ పుయ్యవు. ఇక ఈ కొండల పైన, ఈ రాయల పైన అయితే చూడండి ఇవి ఎలా పూసాయి అనేది అర్థం అవ్వట్లేదు. కొండ టాప్ పైకి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక పైనుంచి కిందకి చూస్తే మాత్రం వ్యూ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇక మనం కొండ పైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి కొండ ఇంకా ఆఫ్ కూడా అవ్వలేదు, మనం అయితే ఇక్కడికి వచ్చి అలసిపోయాం. ఇక మేము వచ్చింది మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ 10 o'clock అలాగ అయిపోతుంది. ఎండ అయితే మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. మనం ఇక్కడైతే మనం కొండ పైన ఒక గుడిలాగా ఉంటది, ఆ గుడిని అయితే విజిట్ చేసి ఇంకా మనం చాలా అంటే చాలా, మీకు చెప్పాను కదా మిస్టరీస్ ఉంటాయని, ఇంకా వాటికైతే మనం స్టార్ట్ అవుదాం రండి. ముందుగా మనం కొండపైన ఉన్న కోవులకి అయితే వెళ్ళి దర్శించుకుందాం. పైనుంచి వ్యూ అయితే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే మాత్రం ఓపిక అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఫుల్ ఓపిక అయితే అయిపోయింది. ఇంకా మరి వీడియోలో చూపించాలి కాబట్టి అనేసి మరి కష్టపడి అయితే ఎక్కుతున్నాను. నా కష్టాన్ని గుర్తించి మీరైతే మాత్రం కొంచెం లైక్ చేసి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ చాలా అంటే చాలా మంది చూస్తున్నారు కానీ మనకి లైక్లు అనేవి రావట్లేదు, కొంచెం సబ్స్క్రైబర్లు అనేవి రావట్లేదు. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, కానీ నా దగ్గర అయితే మాత్రం కంటెంట్ అయితే మాత్రం ఏదో ఒకటి మీ అందరికి పనికొచ్చేదే పెడదామనేసి నేను అనుకుంటున్నాను. ఈ కొండ పైన అయితే మాత్రం నిజంగా ఈ కోవుల్ని అయితే ఎలా కట్టారో చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ మనకి ఎంత బాగా కట్టారో కొండ పైన, అది కూడా కొండ కిందన కట్టడానికే మనకి చాలా అంటే చాలా టైం పడుతుంది. మనం వచ్చే టైంలోనైతే మాత్రం ఇక దేవుళ్ళకి భోగం పెడుతున్నారు పంతులు గారు, అందుకే మనకి డోర్ అయితే క్లోజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి లోపల కూడా మీకు చూపిస్తాను. ఇక మనకి కొండపైన అయితే మాత్రం దగ్గర ఒక 5 months లో కట్టేశారు వీళ్ళైతే మాత్రం కొత్తగా. ఇక కొండపైన అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. కోవులు అయితే మాత్రం కిందన కూడా ఇలా ఉండదు ఫ్రెండ్స్, ఇంత నీట్ గా ఎంతగా క్లాసిక్ గా చూడండి ఎంత బాగా కట్టారు ఇక్కడైతే మాత్రం. ఇక నేనైతే మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక మా తమ్ముడికి ఇచ్చి వీడియో అయితే మాత్రం కొంచెం క్లారిటీగా మొత్తం అంతా కవర్ చేయని చెప్పాను, వాడైతే కవర్ చేస్తున్నాడు. ఇక అసలు నాకు లెగడానికి అంటూ ఓపిక లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పైన అయితే ఇది చూడండి వంటగది. ఇక్కడ మనకి గుడి లోపలికి మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక డైలీ ప్రసాదాలు గట్రా తయారు చేయడానికి ఇంకా వాళ్ళకి కావాల్సిన వస్తువులు గట్రా ఇందులో పెట్టుకుంటుంటారు. ఇక కొండపైన వ్యూ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ ఏసీ కూడా పెట్టారు. ఇక పాత రోజుల్లోనైతే మాత్రం అసలు గుళ్ళు అంటే ఏసీలే ఉండేవి కాదు, అయినా సరే పంతులు గట్ట పూజలు గట్ట చేసి రోజంతా గుళ్ళు లోపలే ఉండేవారు. ఇక మోడర్న్ కాలంలో ఏంటంటే పంతులు కూడా ఏసీలకు బాగా అలవాటు పడిపోయారు. ఏసీలు లేకపోతే మాత్రం అసలు ఎవరు కూడా ఉండలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఇక రండి మనం పంతులు గారు అయితే భోగం పెట్టేశారు, లోపలైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి పంతులు గారు అయితే లోపలికి భోగం పెట్టేసి అయితే లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడైతే డోర్లు అయితే ఓపెన్ చేసి ఉంటాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దేవుడిని అయితే చూపిస్తాను చూడండి. వాళ్ళు అయితే మాత్రం మనకి కొంచెం వీడియో తీయొద్దు అనేసారు. ఇక ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక పైన మనకి కొలంలాగా ఏర్పడింది. ఈ నీళ్ళైతే మాత్రం ఎప్పటికీ కూడా ఎండ ఫ్రెండ్స్, ఇంకా ఎప్పటికీ కూడా ఇంకంట అలాగే ఉంటాయి. ఇక ఇందులోనే ఎవరు దిక్కకూడదు కూడా అనేసి హెచ్చరిక లాగా బోర్డు కూడా పెట్టారు. నీళ్ళు అయితే మాత్రం పొల్యూషన్ అయిపోయాయి కొంచెం. ఇంకా స్టార్టింగ్ లో అయితే ఇంకా ఫుల్ ఉండేవి, ఇంకా చూడండి కొంచెం కిందకైతే వెళ్ళిపోయి పొల్యూషన్ కూడా అయిపోయాయి, అంతగా బాగాలేవు కూడా.
ఇక ఇందులో ఏంటంటే ఇది ఇప్పుడు మేము వచ్చాం కదా ఫ్రెండ్స్, అదే ఒక కొండ. ఇక్కడ దగ్గర దగ్గర 3 కొండలు అయితే ఉంటాయి ఇలాగ. ఇక సెకండ్ది అయితే గురుబత్తుల కొండ, ఇంకా మూడోది అయితే దుర్గాతల్లి కొండ అయితే ఉంది. ఇక 3 కొండలు కూడా మీకు విజిట్ చేసి నేనైతే మాత్రం 3 కొండలు కూడా డీటెయిల్ గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే మాత్రం నా నెక్స్ట్ వచ్చే వీడియోలు కూడా చూడండి, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ ఈ 3 కొండల్లో కూడా మిస్టరీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు, చాలా అంటే చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఈ 3 కొండలు కూడా మిస్టరీలు ఉన్నాయని. కానీ ఆ ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు. రండి ఇక మనం ముందుకైతే వెళ్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను కదా మిస్టరీ అనేసి అని. ఇక రండి ఫస్ట్ మిస్టరీకి అయితే మనం వెళ్దాం. ఇక్కడ చూడండి గుడి పై నుంచి ఇక్కడైతే చూడండి మనకి భీముని గృహ అనేసి ఉన్నది. ఈ కింద నుంచి అయితే మనం వెళ్ళాలి దానికైతే మాత్రం. ఇందులో ఏంటంటే మనకి భయపడడానికి అయితే మాత్రం మనం లావుగా ఉన్న వాళ్ళు లేదంటే ముసలి వాళ్ళు అయితే మాత్రం లోపల నుంచి అయితే వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే పైనుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక మనలాంటి కుర్రవాళ్ళు ఇంకా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం రిస్క్ గా ఉంటది ఫ్రెండ్, చూసుకొని వెళ్ళండి. కానీ అడ్వెంచరస్ గా ఉంటది. ట్రై చేయండి మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేస్తే మాత్రం. కానీ స్టార్టింగ్ లో వస్తే మాత్రం కొంచెం భయంగా ఉంటది, కానీ ఒక 2-3 సార్లు వస్తే మాత్రం కొంచెం భయం లేకుండా వెళ్ళిపోద్ది. ఇవన్నీ కూడా చూడండి ఈ లోయ అనేది ఎలా ఏర్పడిందో. ఈ అటు ఇటు రాయిలు అవన్నీ కూడా పడిపోయి ఇంకా సెంటర్ నుంచి చిన్న హోలే ఉంటది అంతే. అందులో నుంచి మనం అయితే ఆ సెంటర్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ గృహ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి విజిట్ అయితే మనం తప్పకుండా చేయండి మీరైతే మాత్రం. మనకి గృహ అయితే మనం చూడండి ఎలా ఏర్పడిందో. చుట్టూ రాయిలు కూడా అన్ని పడిపోయి ఆ కింద నుంచి చిన్న అంటే చిన్న మనకి ఒక కన్నం ఉంటది. ఆ కన్నం నుంచి అయితే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా లోపలికి అయితే వెళ్ళాలి. అది చూపిస్తాను రండి మీకు, మీ అందరికి కూడా క్లారిటీగా. కానీ ఇక్కడైతే మాత్రం కొంచెం రాయిలు గట్ట అన్ని కట్ చేసి కొంచెం వే అనేది పెంచవచ్చు. కానీ మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, దీన్ని అలానే ఒగ్గేశారు. అందుకనిసే మనకి సన్నంగా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళగలరు. కొంచెం లావుగా ఉండి బల్కీగా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళలేరు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి గ్యాప్ అంతే ఎంత ఉన్నదో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనే కొంచెం లావుగా ఉంటానంటే ఇంకా నాకే అసలు గ్యాప్ అంటే లేదు. ఇంకా నా మీద కొంచెం లావుగా ఉన్న వాళ్ళు పొడుగుగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం చాలా అంటే కొంచెం రిస్క్ ఉంటది. చూసుకొని నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు లోపలికి అయితే మాత్రం. ఇక లోపలికి వెళ్తే మాత్రం ఉంటది ఫ్రెండ్స్ మనకి అడ్వెంచరస్ గా గొప్ప థ్రిల్లింగ్ ఉంటది ఫ్రెండ్స్ లోపల అయితే మాత్రం. ఇక చూడండి ఇవన్నీ కూడా రాయిలు అయితే మాత్రం అటు ఇటు పడిపోయి మనకి చిన్న వే ఉంది మనకి, అది కూడా పెద్దదైతే లేదు. దాన్ని కూడా మనకి చూడండి ఇక్కడ నేను ఇదే చెప్పాను కదా, ఇది అన్నిది కట్ చేస్తే మాత్రం మనకి నించొని అయితే వెళ్ళిపోవచ్చు. కానీ అంత ఫీల్ ఉండదు మనకైతే మాత్రం. ఇలాగ వెళ్తేనే మనకైతే మన ఫీల్ ఉంటది ఇటువంటి థ్రిల్లింగ్ గా చేయడానికి అయితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు ఎలాగ వెళ్తున్నాను అనేది లోపలికి అయితే మాత్రం. ఇక పడుకునే ఇలా మనం బొంగురుకుంటూ ఇలా నెమ్మదిగా వెళ్తున్నాం. ఇంకా ఇక్కడైతే మాత్రం ప్రతి శివరాత్రికి మాత్రం భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే అసలు గ్యాప్ అంటే గ్యాపే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం చాలా మంది వస్తూ ఉంటారు, కుర్రాలు అమ్మాయిలు గట్ట ఇంకా చాలా అంటే చాలా పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక మిస్టరీ అయితే ఉందని చెప్పాను కదా, భీముడి గృహ అని. ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడైతే మాత్రం మీకు నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి కిందనైతే మాత్రం అసలు ఎంత స్పేస్ ఉన్నది అనేది. ఇక చిన్న స్పేసే ఫ్రెండ్స్. ఇక కొండంతా కూడా ఇక్కడ కేవ్ లాగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడు అయితే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం భీముడు గృహ అనేసి దీనివల్ల పేరు అయితే వచ్చింది. ఇక్కడైతే చూడండి మనకి ఇక్కడ ఈ విగ్రహాలు అయితే మనం చాలా అంటే చాలా రోజులు అయిపోయి ఇవి ఏంటి అర్థం కావట్లేదు మనకి. అక్కడ క్లారిటీ కూడా లేవు. ఇక్కడైతే మాత్రం మనకి చూడండి దగ్గర ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాల పైన అయిపోయింది ఇవి అయితే మాత్రం పెట్టి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ బుర్ర ఫ్రెండ్స్. ఈ బుర్ర పెట్టి మన భీముడు ఈ పర్వతాన్ని కిందకి పడిపోకుండా ఆపాడు అనేసి ఇక్కడ లోకల్స్, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా
కూడా అందరూ కూడా ఇదే చెప్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ రండి మనం కూడా బుర్ర అయితే పెడదాం. చూడండి నా బుర్ర అయితే మాత్రం సగం వరకు వెళ్ళిపోయింది. ఇలాగైతే ఇలా పెట్టేసి మన కొండని పడిపోకుండా ఆపారనేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ రండి టేక్ 2 చేద్దాం. ఇక్కడైతే మాత్రం ఇంకా క్లారిటీ మీకు చూపిస్తాను. ఇక్కడ దగ్గర వీడియోలో అయితే మాత్రం నావి 2-3 టేకులు అయితే ఉంటాయి. అవన్నీ కూడా డిలీట్ చేయకుండా నేనైతే మాత్రం మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక టేకులో మనకు మిస్ అయినా సరే 2 టేకులోనైనా మీ అందరికి కూడా డీటెయిల్ గా అర్థం అవుద్ది. అందుకనేసి నేనైతే ఇదైతే కట్ చేయకుండా నేనైతే అన్ని కూడా పెడుతున్నాను. ఇక చూడండి నా బుర్ర అయితే మాత్రం సగం వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇలా బుర్రలు పెడుతుంటారు. అందుకనేసి నేను కూడా ఇలా బుర్ర పెడుతున్నాను. అలా బుర్ర పెట్టేసి అక్కడ అయితే డబ్బులు గట్ట పెడుతూ ఉంటారు. ఇక్కడ జాతర టైంలోనైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేయడానికి ఉంటారు. ఇక్కడ చాలా అంటే చాలా భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ రండి మనం నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది గృహ అయితే మాత్రం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బయటకు వచ్చామంటే మాత్రం మెయిన్ ఈ కొండకి లేదంటూ ఒకటి ఫ్రెండ్స్, సేఫ్టీ అయితే లేదు. అంతా మనం జాగ్రత్త మీద వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయడమని. ఎవరిదైనా ఏమైనా అయితే మాత్రం పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే అంత రిస్కీ జోన్ ఇదైతే మాత్రం. మనం కేర్ఫుల్ గా వెళ్ళాలి. డేలోని వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గుహకి అయితే మనం చాలా అంటే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సేఫ్టీ రోడ్లు కూడా వెళ్ళే సైడ్ కి అంతా కూడా కేర్లెస్ గా ఉంది. ఇక ఏంటంటే ఈ ఆరో మార్కుల ప్రకారం వెళ్ళిపోవాలి కొత్త వాళ్ళు అయితే మాత్రం. ఇంకా పాత వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం వాళ్ళు అయితే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఏ మాత్రం కాల్ స్లిప్ అయినా సరే కిందకైతే మాత్రం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి అంత డేంజరస్ గా ఉంది ఇదైతే మాత్రం. మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళి వాటిని కూడా మీ అందరికీ నేను తెలిసేటట్టు నేను ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇక ఈ లోపలికి రావడానికి ఒక ఎత్తు అయితే, ఇంకా దీని నుంచి బయటకు వెళ్ళడానికి అయితే మాత్రం ఇంకొక ఎత్తు ఫ్రెండ్స్. అక్కడ కూడా వే అనేది కట్టక ఉండదు. చూడండి అది కూడా అంత రాయిలతో కప్పిపోయి ఉంటది. బయటికి వెళ్ళడానికి అసలు దారి అంటే దారి ఉండదు ఈ లోపల అయితే మాత్రం. ఇక చూడండి ఎక్కడ దాకా మనం కనీసం ఆ రాయిలు తొక్కుంటేనే వచ్చాం. ఇక్కడ నుంచి అసలు పైకి ఎక్కడానికి అయితే చూడండి నేనే ఎలా ఎక్కుతున్నాను. ఇంకా వయసులో పెద్దవాళ్ళు ఇంకా మన చిన్నపిల్లలు గట్ట అయితే చూడండి ఎలాగ ఎక్కుతారు. ఏమైనా జారం అంటే వెనక్కి పడిపోయి ఇంకా కిందకి డైరెక్ట్ లోయల్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. కేర్లెస్ గా ఉంటే మాత్రం మన ప్రాణాలకు మాత్రం చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండాలి. రండి నేను వచ్చింది అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కిందనైతే మీకు రోడ్డు కనిపిస్తుంది కదా కొత్తగా. ఇది ఏంటంటే మనకి గిరి ప్రదక్షిణకి చుట్టూ కూడా కొండ చుట్టూ కూడా రూట్ అయితే మాత్రం వేశారు. ఇంకా నేను స్టార్టింగ్ లో కూడా మీకు రోడ్డు అయితే చూపించాను కదా, అది ఇదంతా కూడా ఇవన్నీ దానికే కనెక్ట్ అవుద్ది. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ 2 సంవత్సరాల క్రితం నుంచి. ఇక్కడ ఇదైతే చూడండి ఈ టాపిక్ మనది. ఇప్పుడు ఈ లో అయితే చూడండి, ఈ లోలో అయితే మాత్రం మనకి అసలు చూడండి పైనుంచి అయితే నేను క్లారిటీ చూపిస్తాను. అసలు ఈ కిందన ఏమీ లేనట్టుగా ఉంది. కానీ మనం అయితే ఈ కింద నుంచి అయితే ఇవన్నీ వచ్చాం. ఆ రాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ పడిపోతాయో తెలియదు, అంత రిస్క్ ఉంది. కానీ అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి మనం కూడా అలా వెళ్ళి భీముడు గృహని దర్శించుకుని మనం అయితే బయటకు వచ్చేసాం. రావడానికి ఆ యారో మార్క్ వేసారు అలాగా అక్కడ కొండ అంచు నుంచి అవంతా తిరుక్కొని అలాగా యారో మార్క్ నమ్ముకుని వెళ్ళిపోరు కొత్త వాళ్ళు అయితే మాత్రం. పాత వాళ్ళు అయితే మాత్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలరు.
ఇక మీ అందరికీ చెప్పాను కదా, మన ముసలి వాళ్ళు లేదంటే పెద్దలు, మరి ఇంకా ఏజ్ అయిపోయే వాళ్ళు, పిల్లలు గట్టా ఎలా వస్తూ ఉంటారు అని. ఇదిగోండి ఇలా ముందుకు వెళ్తే మాత్రం మన ముందుగా వచ్చాం కదా కోవిలి, ఆ కోవిలి దగ్గర నుంచి అయితే రూట్ ఇక డైరెక్టర్ గా పైనుంచి అవి కూడా మనం ఇది స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇది కూడా మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దీని నుంచి కూడా కిందకి వెళ్ళి మనం అక్కడ టైం స్పెండ్ చేసి కింద నుంచి అయితే రావచ్చు. కానీ చాలా మందికి కూడా తెలీదు ఇక్కడ ఇది ఈ స్పాట్ ఉన్నది అని. ఇక్కడ భీముడు గృహ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఇక ఇదైతే చూడండి, ఇక్కడైతే మాత్రం మనకి జ్యోతిని అయితే వెలిగిస్తుంటారు. శివరాత్రికి అయితే మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ టైంలో నేను ఏంటంటే మనం ఇక్కడ లాస్ట్ టైం శివరాత్రికి అయితే నేను లేను ఫ్రెండ్స్. ఇక్కడ మనం శ్రీశైలం వెళ్ళాం కదా, ఆ టైంలో కానీ ఇక్కడికి వచ్చి ఉంటే మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఇక్కడ చుట్టూ కూడా జాతరలాగా అవుతూ ఉంటది. కిందన జనాలు అంటే మనం దగ్గర ఒక 1 lakh పీపుల్ అయితే మాత్రం వస్తుంటారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఇక నేను శ్రీశైలం వెళ్ళకంటూ ఉంటే మాత్రం ఇదే చూపిద్దాం అనుకున్నా, కానీ అది ఎప్పటి నుంచో మొక్కున్నాం కాబట్టి అక్కడికైతే వెళ్ళాం. నెక్స్ట్ టైం అయితే మాత్రం ఇది అయితే మనకి క్లారిటీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక రండి మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక చాలా మంది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చి ఇంకా రిటర్న్ అయితే అయిపోతుంటారు. ఎందుకంటే అందరు కూడా దేవుని దర్శించుకోవడానికి అక్కడ వరకు వచ్చి అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇక ఈ కొండ ఎండింగ్ వరకు అయితే మనం చాలా అంటే చాలా మంది వెళ్ళరు, ఎందుకంటే లెంత్ కూడా ఎక్కువగా ఉంటది. ఇంకా కొంచెం రిస్క్ అంటే ఇక్కడ నుంచి చాలా అంటే చాలా రిస్క్ ఉంటది. ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ లో ఉన్నది కదా సేఫ్టీ రాడ్స్ గట్ట, అవి అస్సలు ఉండవు ఈ చుట్టుపక్కల అయితే మాత్రం ఎక్కడ. ఇక ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు అయితే స్టార్ట్ అవుద్ది. చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ నుంచి చూడండి వీడియో అయితే మాత్రం అందరూ అక్కడ వరకు చూపిస్తారు, కానీ ఈ లాస్ట్ వరకు అయితే మాత్రం ఎవరు చూపించరు. ఇక్కడే ఉంటాయి చాలా అంటే చాలా మిస్టరీస్. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాయి. ఇక కొండ అయితే చూడండి, అక్కడ అంతా చూడడం కింద నుంచి అయితే మాత్రం సింగిల్ కొండలాగా ఉంటది, కానీ కొండపైకి వస్తే మాత్రం ఎల్ షేప్ లోని చాలా అంటే చాలా పొడవుగా ఉంటది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉందో పైనుంచి అయితే మాత్రం చూడడానికి. ఇంక ఇదంతా కూడా మనం నడుచుకుని అయితే మాత్రం అలా కిందకైతే వెళ్ళాలి. ఇంకా అటు ఇటు సేఫ్టీ రాడ్స్ గట్ట ఏమీ ఉండవు, జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇక చూడండి ఈ చివరి నుంచి ఇంకా ఆ చివరికి ఉంది ఏకంగా ఎంత పొడవైతే ఉన్నది. ఇదంతా కూడా మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక మీకు ఎంత ముందు చూపించాం ఫ్రెండ్స్, ఇక 3 కొండలు అనేసి ఇక్కడ నుంచే చూడండి క్లారిటీ కనిపిస్తుంది. ఇక 3 కొండలు అయితే మనం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎవరు చూపించలేదు. ఇక మీరు కూడా సెర్చ్ చేసి చూడండి ఆన్లైన్ లోనే. ఇక రేర్ కంటెంట్ ఇదైతే మాత్రం ఇక మీ అందరికీ తెలియాలనేసి నేనైతే మాత్రం క్లారిటీగా డీటెయిల్ గా అన్ని కూడా షేర్ చేస్తున్నాను. వీడియో అయితే మాత్రం లెంత్ అయితే ఎక్కువ ఉంటది. మీరైతే వీడియో మాత్రం చేయండి, కానీ వీడియో మాత్రం మొత్తం చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక కొండపైన ఏంటంటే కొన్ని మార్క్ అయితే చేశారు, అవి ఏంటని ఆ హోల్ అయితే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ లోకల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా కథలుగా చెప్తారు, కానీ అది ఎంతవరకు నిజం కాదు తెలియదు కాబట్టి నేనైతే అవి కొన్ని అయితే నేను కూడా చెప్పట్లేదు. కానీ ఇందులో మనకు కావాల్సినవి అయితే మాత్రం మీ అందరికి కూడా నేను చెప్తాను. ఇక ఈ కొండల పైన మనకి గుడుల దగ్గరలోనైతే మాత్రం రాళ్ళు అయితే మాత్రం ఒకదాని మీద ఒకటి పేరుస్తూ ఉంటారు. అది ఎందుకు పేరుస్తూ ఉంటారు అనేది నాకైతే ఇప్పటికీ తెలియదు. మళ్ళీ మన వ్యూవర్స్ లోనైనా మన ఫాలోవర్స్ లోనైనా ఎవరికైనా తెలిస్తే మాత్రం దాన్ని అయితే కామెంట్ చేయండి. ఇలా ఎందుకు గుడుల దగ్గరే మనకి ఒక రాయి మీద ఒకటి అలా పేరుస్తూ ఉంటారు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ గా ఉంటది. ఇక నేనైతే చూడండి పైనుంచి కిందకి ఎలా వచ్చాననేది. ఈ కొండ అయితే చూసారా, అసలు ఆ పైనుంచి అయితే మనం నెమ్మదిగా దిక్కుంటూ అయితే వచ్చాం. పైనుంచి నడిచేటప్పుడు అయితే మాత్రం అంత డేంజర్ కనిపించట్లేదు, కానీ ఇక్కడి నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండ అయితే మాత్రం. ఇక అలాగా నడుచుకుంటూ అలాగా మనం ఒక హాఫ్ అయితే అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. చాలా అంటే చాలా ఎనర్జీ అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. అస్సలు ఎనర్జీ అయితే లేదు. ఇంకా అలా నెమ్మదిగా నడుచుకుంటూ బ్రేక్ ఇస్తూ వెళ్తున్నాం. ఇక చూడండి, ఇక మన థర్డ్ మిస్టరీ ఇక్కడైతే చూడండి కొండంతా కూడా ఒకలాగా ఉంది. ఇక్కడ మార్క్ చేసారా, ఆ సెంటర్ లోనైతే చూడండి ఇక్కడ లైన్స్ లాగా వచ్చి ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది. దీన్ని ఏంటంటే ఇక్కడ సీతాదేవి అమ్మవారు ఇక్కడ చీరని ఆరవేశారు అనేసి ఇది కూడా కథల్లా చెప్తూ ఉంటారు. అది కూడా మరి ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలీదు. కానీ ఇక్కడ కలర్ అయితే మాత్రం ఎందుకు ఇలా చేంజ్ వచ్చి ఇక్కడ లైన్స్ లాగా వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎవరికి కూడా తెలియదు ఫ్రెండ్స్. అందరూ దాన్ని నమ్మకంగా పాటిస్తారు కాబట్టి మనం కూడా దానికి గౌరవంగా వెళ్ళిపోవడమే మంచిది.
రండి దాని పక్కనే మనకి ఒక గుళ్ళగా ఇదైతే ఉంది. దీన్ని కూడా డెవలప్ అయితే చేయలేదు కానీ రండి ఇది లోపల మనకి ఏమున్నదో ఏంటి అసలు ఇది అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఉయ్యల్లా కట్టేసి ఇక్కడ లోపల ఇక్కడ దేవుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటి అసలు ఈ ఆచారాలు అనేది అర్థం అవట్లేదు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళు అడిగితే మాత్రం మనకి ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అంతా కూడా డీటెయిల్ గా తెలుస్తూ ఉంటది. ఇక్కడ చూడండి 2 గృహాల్లాగా కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. వాటి లోపల నుంచి వెళ్ళడానికి అయితే అవ్వదు కానీ ఆ హోల్ అయితే మాత్రం ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు. అది ఇక్కడ ఇవి అన్ని ప్లేసులు అంటే కూడా శివరాత్రికి అయితే మాత్రం అమౌంట్ అనేది మాత్రం ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఇవ్వాలనేసే లేదు కానీ చాలా మంది ఎంతో కొంత అక్కడ వేస్తూ ఉంటారు. అలా డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. అయితే రండి అలా మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా రిస్క్ అంటే మనం ముందుకు వెళ్లే కొద్దీ రిస్క్ అయితే మనం చాలా అంటే చాలా పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్. చాలా అంటే చాలా నెమ్మదిగా ఆచితూచి అడుగేయాలి అంటారు కదా, అది అయితే ఇక్కడ మాత్రం వర్తిస్తుంది. ఇక్కడ చూడండి వే అనేదే లేదు. మనకి యారో మార్క్ వేసారు కాబట్టి ఆ యారో మార్క్ అంటే చూస్తే మనం కింద పడిపోయేటట్టే ఉన్నాం. అస్సలు సేఫ్టీ అనేది లేదు. ఇక్కడ మాత్రం ఎటువంటి తోపులాట్లు లేదంటే మన కాల్ స్లిప్ అయినా సరే కిందకి డైరెక్ట్ గా వెళ్ళి మన డెడ్ బాడీ వచ్చేద్ది. అంత డేంజరస్ గా ఉంది. అయినా సరే దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. అసలు మనకి సైడ్ గ్రిల్స్ లాగా వేద్దాం లేదంటే ఏదో సేఫ్టీకి ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచన ఎవరికి లేదు. అందరూ కూడా అలా జాగ్రత్తగా ఎక్కిసి జాగ్రత్తగా వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరికి ఏంటి అవ్వలేదు. చూడండి నేను ఎంత డేంజరస్ గా వచ్చాననేది ఫస్ట్ చూపించాను కదా, దానికంటే ఇదైతే ఇంకా డేంజరస్ గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మనకి వేలోనైతే మాత్రం రాళ్ళు గట్ట అన్ని పడిపోయి ఉన్నాయి. ఇక సైడ్ నుంచి మనం అయితే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి ఇక్కడ రావడానికి అయితే ఎంత రిస్క్ ఉందో. ఇక కరెక్ట్గా దారిలోనైతే మనం చూడండి రాయలు అయితే మాత్రం ఇలా మనం రండి ఇంకా కిందకైతే వెళ్దాం. దగ్గర దాదాపుగా ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఇక్కడ అసలైంది ఉంది. ఇక్కడ అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక మన కెమెరామెన్ అయితే మాత్రం ముందు వెళ్ళిపోయాడు. రండి నేనైతే వెనక్కి వస్తున్నాను. చూడండి ఇక్కడ నేను నెమ్మదిగా నడుచుకొని వస్తున్నాను కానీ అది తోసేసేటట్టు ఉంది. ఫుల్ డౌన్ ఇదైతే మాత్రం చూడడానికి. చూడండి ఎంత రిస్కీగా ఉందో. ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే మాత్రం డేలోనే వెళ్ళండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. ఇక రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొలను ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఇక్కడ ఇది రెండోది. ఇక్కడ దగ్గర ఒక 2-3 కొలంలాగా ఉన్నాయి. నీళ్లు గట్ట ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఇక్కడ ఎంత కొండపైన అసలు ఇక్కడ నీళ్ళు అనేది ఎలా ఉంటున్నదో ఇది కూడా మిస్టరీగా ఉంది. ఇందులోనే ఇంకా చాలా అంటే చాలా కప్పలు గట్ట ఉండి ఇక్కడ తామర పూలు గట్ట ఇవన్నీ అసలు ఎలా సాధ్యం అయ్యి అనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక వీటిలో ఉండే నీరు అయితే మాత్రం ఎప్పటికీ ఇంకిపోదు. ఎప్పుడు కూడా ఈ నీరు ఇలానే ఉంటది. ఇక రండి ఇక్కడైతే చూడండి ఇక్కడ మనకి ఇది ఒక హోల్ లాగా ఉండి చిన్నది ఇక్కడ ఏంటో చుట్టూ బియ్యం కట్టేశారు. ఇదైతే మన శివరాత్రికి అయితే మనం చేస్తుంటారు. అంటే ఇక్కడ మూఢనమ్మకాలే ఫ్రెండ్స్ ఇవన్నీ, కానీ అందులో వాస్తవాలు కూడా ఉంటాయి. అవి ఎంతవరకు మనకు తెలీదు. ఈ గుడి అయితే చూడండి పడిపోయింది ఏకంగా. ఇది స్టార్టింగ్ లోనైతే ఒక 5 years అప్పుడైతే మనం కొంచెం నార్మల్ గా పడింది. అప్పుడే దీన్ని పట్టించుకుని ఉంటే మాత్రం కొంచెం డెవలప్ చేద్దు ఉండరు. కానీ అప్పటి నుంచి దీన్ని ఒగ్గేశారు ఏకంగా. ఎందుకంటే పైన రాబడి ఒకటి ఎక్కువ ఉండదు కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ కి ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే మాత్రం కొంచెం ఇటువంటివన్నీ మనం చేజార్చుకోకుండా మనం మనలో కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేసి ఇట్లా డెవలప్ అనేది చేసుకుంటే మనం చాలా అంటే చాలా బాగుంటది ఫ్యూచర్ లో అయితే మాత్రం. ఇక చూడండి ఇదంతా కూడా ఫస్ట్ లో అయితే మాత్రం ఇదంతా కోవిల్లాగా ఉండేది. ఇక ఇదంతా వన్ సైడ్ అయితే పడిపోయింది ఏకంగా. ఇంకా దేవుడు మరి ఎండలో ఉండకూడదు అనేసి కమ్మలతో గట్ట ఒక సైడ్ అయితే కట్టి ఇక అలా ఏదో ఉంచారు. ఇక దగ్గర ఇది కూడా 2 years లో పడిపోయేటట్టు ఉంది మొత్తం.
చూడండి అసలు మరమ్మతులు అనేవి వాటి చెయ్యట్లేదు అసలు. చిన్న రిపేర్ కూడా మొత్తం పడిపోయినా సరే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక రండి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ కట్టారు ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్లో కట్టారు. ఈ మధ్యన అసలు స్టెప్సే లేదు. ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నా సరే సైడ్ సేఫ్టీకి రాడ్లు కూడా ఏం చేయలేదు. అంతా సగం పెట్టుబడులు అయితే పెట్టారు. ఇక్కడ ఈ కొందన కాలనీ గట్ట చూసారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ప్రభుత్వం జాగాలోనే మన జగనన్న అయితే కాలనీలకి ఇల్లు ఇచ్చేసారు. ఇక ఇదంతా చూడండి, ఇవంతా కూడా ఇంద్రమ్మ కాలనీ అంటారు. ఇక మొన్న జగన్ మన ఫ్రీ జాగాలు ఇచ్చినప్పుడు ఈ కొండ పక్కన ఉన్న ఖాళీ జాగాన్ని అంతా లెవెల్ చేసి ఇక్కడైతే ఇల్లులకి అయితే ఇచ్చారు. ఇక రండి మనం అయితే కిందకి వెళ్దాం. అలాగా ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత రిస్క్ ఉందో. మొత్తం అసలు కార్నర్లోను కూడా ఇక్కడ రాడ్లు అనేవి లేవు, అసలు సేఫ్టీ రాడ్లు. అసలు మనకి ఎవరు అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది ఇక్కడికి విజిట్ చేయడానికి అయితే టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక లోకల్లోను కూడా వస్తుంటారు. ఇంకా శివరాత్రి కూడా చాలా మంది భక్తులు కట్టి వస్తుంటారు. అయినా సరే దీన్ని అయితే మనం ఎవరు పట్టించుకోవట్లేదు. దగ్గర ఇవి కూడా ఒక 5-7 years నుంచి ఇవి కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. అంతా కూడా అసలు డెవలప్ అనేది ఇక్కడ ఏం లేదు. సరే రండి ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ సీతమ్మ వారిది ఇదైతే ఉంటది. దాన్ని అయితే చూడడానికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే సీతమ్మ వారి పురుటి మంచం అనేసి అంటూ ఉంటారు ఇక్కడ ఉన్న లోకల్స్. రండి దాన్ని అయితే మనం చూద్దాం. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కూడా అవి ఇల్లుగా అయితే ఉన్నాయి. అవి ఎందుకు కట్టారో కూడా అర్థం కావట్లేదు. అక్కడ చూడండి 4 ఉన్నాయి దగ్గర. ఇవి కూడా దగ్గర కూలిపోయి ఏకంగా. ఇవి అప్పట్లో ఎందుకు కట్టారో అర్థం కావట్లేదు. ఇవి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అంటాను కదా, మెయింటెనెన్స్. అసలు ఏంటి రహస్యాలు ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా ఎవరినో ఒకరిని అడిగేసి నేనైతే మీకు చెప్తాను. రండి మనం లోపలికి అయితే వెళ్దాం. సీతమ్మ వారి పురుటి మంచం చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైతే మాత్రం మనం ఇదైతే చూడండి ఫ్రెండ్స్, సేమ్ అరుణాచలంలో ఉంటది. మన ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలంటారు కదా, మనం చిన్న హోల్ నుంచి సేమ్ అరుణాచలంలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటది. కానీ ఇదైతే మాత్రం ఎక్కువ మందికి అయితే తెలీదు. కింద నుంచి అయితే మనం తిరుగుతూ ఉంటారు లోపలికి వెళ్ళి. రండి మనం కూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం. మనం ఫస్ట్ దేవుని దండం పెట్టుకుని లోపలికైతే వెళ్ళి ఒక 2 సార్లు అయితే మనం తిరుగుదాం. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ లోపల నుంచి వెళ్ళడానికి అయితే మాత్రం అసలు చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుంచి మనం అయితే మాత్రం తిరగాలి. చూడండి నేనైతే మాత్రం ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఇదైతే మాత్రం నేను అసలు ఇందులో వెళ్ళలేననేసి నాకు కూడా తెలుసు, కానీ ట్రై చేద్దాం రండి. అసలు చూడండి నా చేతులు గట్ట లోపల ఎట్టేసిన తర్వాత అయితే వెళ్ళలేకపోతాను. అంత చిన్న స్పేస్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్పేస్ నుంచి అయితే మనం చాలా ఇబ్బంది పడి మెల్లిగా
బయటికి అయితే వస్తాను. కానీ ఇటువంటివి అయితే మాత్రం సరదా అయితే తీరిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికే ఓపిక మొత్తం అయిపోయింది. ఇంకా అందులోని ఇవి చెయ్యాలంటే మాత్రం అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినాయి ఈరోజు అయితే మాత్రం. ఇక మన కెమెరామెన్ మా తమ్ముడైతే వాడు కూడా వెళ్తానన్నారు. అతనికి కూడా నేనైతే షూట్ చేస్తున్నాను చూడండి. ఇక నేనైతే నెమ్మదిగా వెళ్ళిపోయాను, కానీ ఇంకా వాడు అయితే మాత్రం ఇంకా చూడండి ఎంత కష్టపడుతుండ. వీడియోలో నేను చూసినప్పుడు అయితే నాకు తెలిసింది నేనైతే ఎంత కష్టపడి నేను ఇరకలిల్లు అయితే ఎలాగొచ్చాను అనేదని. ఇక వీడియోలో చూడడానికే ఇంత కష్టంగా ఉందంటే మాత్రం ఇక అది రియల్గా ట్రై చేస్తే మాత్రం అది ఎంత కష్టం అనేది మనకైతే మాత్రం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక మరి గ్యాప్ అంటే చిన్నది చాలా. అందులో వెళ్ళి రావాలంటే మనకి ఫస్టే ఫుల్ ఎనర్జీ అయిపోయింది. ఇక అందులో వెళ్ళి రావాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలు చూసిన తర్వాత అయితే మాత్రం నాకైతే మాత్రం ఇంకా షాకింగ్ ఉంది చాలా. నేను అసలు ఈ ఇరక నుంచి నేను ఎలాగ వచ్చేసాను, ఇంకా వీడు రాలేకపోతున్నాడు అనేసి చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం కానీ మంచి థ్రిల్లింగ్ గా ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం ఇటువంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మాత్రం చాలా బాగుంటది. ఇక రండి, మనదైతే సెకండ్ రౌండ్లో కూడా మనం నెమ్మదిగా వెళ్ళి దర్శించుకుని నెమ్మదిగా అయిపోలేని మొక్కుంటున్నాను. నేనైతే మాత్రం ఫస్ట్దే రాలేకపోయాను, కానీ సెకండ్ది అయితే మాత్రం చూద్దాం అది ఎలాగుంటుంది అనేది. మధ్యకి వెళ్ళి అయితే మాత్రం అసలు మరి ఆ హోల్ నుంచి అయితే బయటికి రాలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మరి తప్పదు, మరి ఎలాగైనా మరి అనుకున్నామంటే అది చెయ్యాలి కాబట్టి మరి ఎలాగోలాగా నెమ్మదిగా కష్టపడి మనం బయటకు అయితే వచ్చేద్దాం. కానీ ఫస్ట్ అయితే మాత్రం ఎలాగోలాగా నెమ్మదిగా వెళ్ళి వచ్చేసాను, కానీ సెకండ్ టైం అయితే మాత్రం అసలు ఆ హోల్లోకి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మరి చేతులు కాలు అయితే మాత్రం కదలట్లేదు ఫ్రెండ్స్. ఫుల్ బాడీ అయితే మాత్రం స్ట్రక్ అయిపోయింది అందులో అయితే మాత్రం. ఇంకా అందులో నుంచి అయితే రావడానికి అయితే నానా అవస్థలు పడుతున్నాను నేనైతే మాత్రం. ఇక కొండపైకి వచ్చినందుకు మన సరదా అయితే మాత్రం తీరిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ గా అంత కష్టంగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే మన లైఫ్ లో ఎంత స్ట్రైన్ అయిన తర్వాత కూడా ఇంకా ఇలా చేస్తున్నానంటే మాత్రం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. కానీ ఇదంతా అయిన తర్వాత మాత్రం నిజంగా దేవుడికి దండం పెట్టుకుంటే మనం నిజంగా మన కళ్ళ ముందు అయితే మన దేవుడు అయితే కనిపిస్తాడు ఫ్రెండ్స్. నాకైతే మాత్రం రియల్గా అది జరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మాత్రం రామతీర్థం వెళ్ళేటప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగుంటది. అయిపోయింది మనదైతే మాత్రం, కానీ ఫుల్ బాడీ పెయిన్స్ ఈ టైంలో ఇదంటే మాత్రం అస్సలు మన వల్ల అవే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇక ఆల్మోస్ట్ వీడియో అయితే మాత్రం ఎండింగ్ అయిపోయింది. ఇక ఇవే ఫ్రెండ్స్, ఇక ఈ కొండపైన ఉన్న అద్భుతాలు, మన మిస్టీరియస్ అంతా కూడా ఇంకా ఇవే ఫ్రెండ్స్. మన కొండపైన ఉన్న అంత మిస్టీరియస్ ప్లేసెస్ అన్నీ కూడా మీకైతే నేను చూపించను కదా. ఇంకా మనకి సెంటర్లో ఒక కొండ ఉంది, ఇంకా దుర్గాదేవి కొండ అయితే ఉన్నది కదా ఫ్రెండ్స్. వాటిల్లో కూడా చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా నేను రాబోయే వీడియోలోనైతే మాత్రం క్లారిటీ చూపిస్తాను. మీరైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను పంపి ప్రతిదీ కూడా మీకైతే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీ అందరూ కూడా నాకైతే కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు అయితే మాత్రం నేను చేస్తాను ఫ్రెండ్స్. కానీ ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఈ కొండపైన మెట్లు కట్టారంటే మాత్రం ఒక విధంగా గ్రేటే, కానీ సగంలో ఆపేయడం వల్ల ఏంటంటే మరి మనం అయితే చెప్పుకోవాల్సి వస్తుంది. లేదంటే మాత్రం ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా అయ్యి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మనకి వీలుగా ఉంటుంది, వేరంగా ఎక్కొచ్చు, మనకి కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. కానీ సగం వరకు కట్టేసి ఆపేశారు. మరి ఎందుకు ఆపారు అనేది మనకైతే తెలీదు.
ఇక చూడండి ఫ్రెండ్స్, నీ స్టార్టింగ్ లో చూపించాను కదా ఈ రోడ్డు. ఇక ఈ రోడ్డు ఏంటంటే కొండ చుట్టూ కూడా మనకి రోడ్ లాగా వేసి గిరిప్రదక్షిణ అయితే మాత్రం దగ్గర ఒక 2 years నుంచి అయితే మనం స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక గుడి అయితే మాత్రం డెవలప్ అయితే మాత్రం చేస్తున్నారు. మనకి ఈ గుడి అయితే మాత్రం ఎప్పుడూ డెవలప్ అవ్వాల్సింది, కానీ మరి ఎందుకు అవ్వలేదు అయితే మాత్రం తెలియదు. కానీ ప్రజెంట్ ఒక 2-3 years నుంచి అయితే మనం చాలా అంటే చాలా డెవలప్ అయితే చేస్తున్నారు. అయితే నెక్స్ట్ టైం గిరిప్రదక్షిణ కూడా వచ్చి మీకు అయితే మన క్లారిటీగా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్. ఇక చూడండి, ఇక్కడ రోడ్లు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మెయిన్ రోడ్ ఇదంతా కూడాను అంతా డెవలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, గుడి చుట్టుపక్కల అంతా కూడాను. ఇక మా బైక్ అయితే మాత్రం స్టార్టింగ్ ఎండింగ్ లో పెట్టేసాం. దగ్గర ఆల్మోస్ట్ మేము కూడా గిరిప్రదక్షిణ అయితే సగం కంప్లీట్ అయితే చేస్తాం. ఎందుకంటే ఆ చివరిన బైక్ ఏ చివరిన పెట్టినా మనం వేరే సైడ్ అయితే మనం నడుచుకొని వెళ్ళాలి. అక్కడ పెట్టి ఇంకా ఈ చుట్టూ కొండపైకి ఎక్కి మళ్ళీ ఈ కింద నుంచి మళ్ళీ ఆ చివరికి అయితే నడుచుకొని వెళ్ళాలి. చూడండి, హాఫ్ గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది మాదైతే మాత్రం. ఇక ఇది ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివరాత్రికి అయితే మాత్రం ఇక్కడ ఈ బస్సులు గట్ట పార్క్ చేసి చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ ఇదంతా కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి భక్తులు రద్దీ పెరిగే కొద్దీ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అన్నదానాలు గట్ట స్టార్ట్ చేయడం, లేదంటే గుడికి సంబంధించిన గోశాల లేకపోతే ఇక్కడ ఇవన్నీ పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా గుడి డెవలప్ అయ్యడానికి అయితే మనం చాలా అంటే చాలా ప్లేస్ ఉంది, కానీ మరి ఇంకా చేస్తారు. ఒక 5 years లో మాత్రం నెక్స్ట్ చూడాలి గుడి ఎలా డెవలప్ అవుద్ది అన్నదే మాత్రం. ఇక ఇదే ఫ్రెండ్స్, మనం కిందన కొండ కిందన పెద్ద కోవిల్ అన్నాం కదా, ఇదే మెయిన్ కోవిల్. ఇందులో కూడా మనం వెళ్దాం. ఇది కూడా నేను ఇందులో క్లారిటీగా మీకు వీడియో గట్ట తీసి అన్నీ కూడా నేను మీకు దగ్గరుండి చూపిస్తుంటాను. మీరైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అంత క్లారిటీగా అర్థం అవుద్ది. ఇక ఈ గుడి పక్కన మనకి శివయ్య కోవిల్ కూడా ఉంటది, అది కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఇక మన కోనేటిలోకి అందరూ స్నానం చేసుకుని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఇక మన దగ్గరలోని ఎంత మంచి ప్లేస్ ఉందంటే మాత్రం విజిట్ చేయడం అయితే మాత్రం ఎటువంటి తప్పు అయితే లేదు. అందరూ కూడా దగ్గరలో ఉంది కాబట్టి విజిట్ అయితే చేయండి. ఎక్కడెక్కడో ఉన్న వాటికైతే మాత్రం చాలా మంది వెళ్ళి అక్కడ విజిట్ చేస్తూ ఉంటాం, కానీ మన దగ్గరలో ఉన్న వాటికైతే మాత్రం కొంతమంది పట్టించుకోండ్రు. ఇక్కడ అయితే చూడండి, ఇదిగోండి ఇది మన శివ కోవిల్ అన్నాను కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ కోవిల్ కూడా బాగుంటది. శివరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదు ఫ్రెండ్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో ఇవి కూడా మీకు క్లారిటీ నేను చూపిస్తాను. చూడండి గుడి లోపల ఎలా ఉంటది ఏంటనేదని. ఇక కొండ కింద అయితే మాత్రం ఇదే ఫ్రెండ్స్ పెద్ద గుడి. ఇక చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడైతే మన శివరాత్రికి అయితే మాత్రం అసలు కాలు పెట్టడానికి ఖాళీ అంటే ఉండదు, కానీ ఇప్పుడైతే మాత్రం అన్సీజన్ కాబట్టి కొంచెం ఖాళీ అయితే ఉంది. ఇంకా ఇదైతే మాత్రం ఫస్ట్ ద్వారం ఫ్రెండ్స్. ఇక గుడి లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. అదైతే మాత్రం షూట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి కొండ స్టార్టింగ్ అన్న ఎక్కడి నుంచి చూడండి, నీ వీడియోలోని కెమెరా ఎంత ఇలా చూపిస్తాను కొండ చూడండి ఎంత ఉంది. ఇదంతా కూడా నేనైతే మాత్రం ఇప్పుడు మొత్తం